సిట్టు విచారణలో ఏమీ అంటే ప్రసాదం ఏం కలంకం లేదు, దానిలో ఇలాంటి జంతు కొవ్వు అట్లా ఏం లేదు అని చెప్పేసి రావడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. అంతవరకు హ్యాపీ. కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇంతమందిని రిప్రజెంట్ చేసి ఒక సీఎం పొజిషన్ లో ఉండి నువ్వు ఈ రోజున ఈ మీ కుళ్ళు రాజకీయాల కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో ఎలాంటి ఆధారాలు లేకుండానే ముందుకు ముందే ఒక దేవదేవుడి మీద లేకపోతే కనుక ఒక ప్రసాదం మీద ఇలాంటి ఒక దేవుడి మీద చెప్పడానికి కొంచెం కూడా భయపడలేదు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు పవన్ కళ్యాణ్ గారు రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి పిగ్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు. ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. వీళ్ళు రెచ్చగొట్టినట్టు గబగబా మెట్లు గడిగేసేసి కింద నుంచి పైకి గడిగేసుకొని ఇదంతా రెచ్చగొట్టి వ్యాఖ్యలు. మీరు బాధ్యతమైన పదవిలో ఉన్నారు, దాని మీద విచారణ చేసి ఏదైనా జరిగితే అలా చెప్పడం అనేది ఒక పద్ధతి. విద్వేషపూరితంగా చేశారు. అసలుకి ఈరోజు ఒక్కళ్ళైనా సరే ఇలా జరిగింది, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇలా ఎందుకు చెప్పారు, మీరు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే ఈ రోజున అని ఒక్కళ్ళు కాతే ఒక్కళ్ళన్నా. ఇది నిజంగా భక్తినా లేదా కావాలని ప్రాపకాండ చేయడం కోసమేనా? చెప్పాలి మీరే.